మేడ్చల్ జిల్లా పోచారంలో కాల్పులు కలకలం రేపై ఇబ్రహీం అనే వ్యక్తి గోశాల నిర్వాహక ప్రతినిధి సోను సింగ్ పై కాల్పులు జరిపి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని నిందితుడు ఇబ్రహీం కోసం గాలిస్తున్నారు. సోను సింగ్ భుజానికి బుల్లెట్ గాయాలయ్యాయి. దీంతో అతన్ని యశోద ఆసుపత్రికి తరలించారు. 6 గంటల పాటు ఆపరేషన్ చేసి బుల్లెట్ బయటకు తీశారు యశోద వైద్యులు. ఆపరేషన్ అనంతరం 48 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచనున్నారు వైద్యులు. అబ్జర్వేషన్ పూర్తయిన తర్వాత సోనుకు మరో సర్జరీ అవసరం ఉంటుందని డాక్టర్స్ వెల్లడించారు. తెలంగాణలో గోవధ చేసే వారికి ప్రభుత్వ వ్యక్తుల అండదండలు ఉంటున్నాయని బీజేపీ మండిపడింది. మేడ్చల్ జిల్లా పోచారంలో దుండగుల కాల్పుల్లో గాయపడ్డ గోరక్షాదళ్ సభ్యుడు సోను సింగ్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్, బీజేపీ చీఫ్ రామచంద్రరావు పరామర్శించారు. దాడులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇవాళ డీజీపీ ఆఫీస్ ఎదుట నిరసన చేపట్టనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రకటించారు. గోరక్షకుల మీద కాల్పులను ఖండించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాజంలో గోవుల హత్యలు జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. సిద్ధంగా ఉన్నాము. ఈ రకంగా మరి శాంతి భద్రతలు ఈ యొక్క మాఫియా చేతిలోకి తీసుకొని తుపాకులతో కాల్చుతూ ఉంటే పోలీస్ అధికారులు గోరక్షకుల మీద, గోసేవకుల మీద కేసులు పెట్టడం, బెదిరించడము, మీరు ఎందుకు అడ్డుకుంటున్నారని మరి అనేక రకాలుగా దొంగతనానికి సంబంధించినటువంటి కేసులు ఈరోజు జైళ్ళకు పంపించడము, ఎవరినైతే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టకుండా చట్టాన్ని రక్షించేటువంటి పోలీసులకు సహాయం చేయడం కోసం గోరక్షకులు వస్తే మరి పోలీసులు తమ బాధ్యత వాళ్ళు నెరవేర్చారు. కానీ గోరక్షకుల మీద బెదిరింపులు, కేసులు పెడతా ఉన్నారు. ఈరోజు గోరక్షకులు 2 రకాలుగా, ఒకరు మాఫియాతో, మరొకటి పోలీసులతో పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. నేను ఈ సందర్భంగా పోలీసులను కోరుతా ఉన్నాను, మీకు ఏ మాత్రం చట్టం మీద గౌరవం ఉంటే, ఏ మాత్రం గోహత్య మీద ఏదైతే నిషేధం ఉందో దాన్ని రక్షించాల్సిన బాధ్యత మీకుంటే గోరక్షకులకు అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఇబ్రహీం అనేటువంటి వ్యక్తి స్వయంగా ఓల్డ్ కార్లో వచ్చి ప్రశాంతిని తీసుకొచ్చి ఇవాళ ప్రభుత్వం ఎటువైపు ఆలోచిస్తుందో మనకు అర్థం కావాలి. ఈ ప్రభుత్వం సంపూర్ణ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ సంఘటనలు కనుక పునరావృతం కాకుండా ఉండాలంటే ఎవడైతే దీంట్లో భాగస్వాములు అయ్యారో తక్షణమే అరెస్ట్ చేయాలి, తక్షణమే పనిష్మెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్నెట్లయితే నిజామాబాద్లో దొంగలు స్వయంగా పోలీసులే చంపి ఛాలెంజ్ చేసేదో, ఇవాళ ఇంత భయం లేకుండా ఇవాళ 2వ ఛాలెంజ్ ఇక్కడ చేయబడింది. కాబట్టి ఇవాళ లక్షలాది మంది, కోట్లాది మంది మనోభావాలను కాపాడాలంటే ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి చట్ట ప్రకారంగా శిక్షించాలని, రాబోయే కాలం ఇట్లాంటి సంఘటన జరగకుండా ఇవాళ చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను.